నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లయన్ డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇటీవల కాలంలో అసైన్ ల్యాండ్ గురించి చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం, మేము కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఈ అసైన్ ల్యాండ్ గురించి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, మంత్రి నారాయణ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా కేసు పెట్టారు. అసలు అంటే దళితులది అసైన్ ల్యాండ్ నొక్కేశారు, కబ్జా చేశారంటూ చాలా ఆరోపణలు చేశారు. అసలు ఏపీలో అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ గురించి అంటే 22A అంటారు కదా, దీని గురించి పూర్తి వివరాలు, మన ఏపీలో ఎంత ఉంది, ముఖ్యంగా అమరావతి పరిధిలో అసైన్ ల్యాండ్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారా, రైతుల్ని ఇబ్బంది పెట్టాడా, మొత్తం విషయాలు కూడా మన ఏపీ ప్రజల కోసం, ముఖ్యంగా థింక్ ఆంధ్ర వీక్షకుల కోసం అసైన్ ల్యాండ్ మన ఏపీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేయమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. దీనిపై మీ విశ్లేషణ చెప్పండి. ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారి మీద పెట్టిన అమరావతిలో అసైన్ ల్యాండ్ కేసు పొలిటికల్ వెండాక్టాతో పెట్టారు. దీనికి సాక్ష్యాధారాలు లేవు. నంబర్ 1. నంబర్ 2, ఇది పాలసీ డెసిషన్. ఒక పాలసీ డెసిషన్ ఒక ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇండివిడ్యువల్గా వ్యక్తిగతంగా క్రిమినల్ కేసు పెట్టకూడదు, పెట్టరాదు. ఫాల్స్ అది. నో, ఇట్స్ ఎ పాలసీ డెసిషన్. కాబట్టి ఇండివిడ్యువల్గా క్రిమినల్ కేసు ఎట్లా పెడతారు? సాక్ష్యాధారాలు లేవు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని కఠినమైన వ్యాఖ్యలు చేశారు హైకోర్టు వాళ్ళు. కోర్టులో కేసు కొట్టివేశారు. కొట్టివేశారు. ఈ నేపథ్యంలో ఈ అసైన్ ల్యాండ్ మీద ఈ పదం ఎక్కువ వినిపిస్తా ఉంది ఈ మధ్య కాలంలో. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977 ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లో ఏంటంటే అసైన్ ల్యాండ్స్ అంటే ఏంటంటే ప్రభుత్వం వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళితులు, బలహీన వర్గాల వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన కొంత ల్యాండ్ వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చారు. ఇది ప్రాక్టీస్ ఉంది ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి. ఎందుకు అంటే పర్పస్ ఏంటంటే వీళ్ళు ఆ వ్యవసాయం చేసుకొని ఆ భూమిలో బ్రతకాలి, కంటిన్యూస్గా తరతరాలుగా బతకొచ్చు. 2nd, 3rd, 4th, 5th జనరేషన్స్, అన్ని జనరేషన్స్ టుగెదర్ వాళ్ళు ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకొని బ్రతుకు తెరువు కోసం వాడుకోవాలి. దాన్ని అమ్మకూడదు. ఇక్కడ అమ్మకూడదు, కొనకూడదు అనేది ఒక కండిషన్. కండిషన్ నంబర్ 2, ప్రభుత్వం ఎప్పుడైనా కావాలి ల్యాండ్ అవసరం అని భావిస్తే గవర్నమెంట్ కెన్ టేక్ ఇట్ బ్యాక్. వెంటనే తిరిగి తీసుకుంటా. కానీ ఇన్ని సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఇటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల నుంచి గవర్నమెంట్ సడన్గా వాళ్ళని నష్టపరిచే విధంగా అది వెనక్కి తీసుకోదు జనరల్గా. ఎందుకంటే రాజకీయ కారణాలు కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్న హ్యూమన్ యాంగిల్ కావచ్చు జనరల్గా. కానీ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఇన్ ద యాక్ట్లో ఉంది. ఇది అసైన్ ల్యాండ్ యాక్ట్. అయితే దీని ప్రకారంగా ఇప్పుడు అమరావతి విషయానికి వద్దాం. అమరావతిలో ఈ కేసు నేపథ్యంలో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు రైతులంతా వాళ్ళ సొంత వ్యవసాయ క్షేత్రం ఉన్న భూమిని వీళ్ళు ఇచ్చారు స్వచ్ఛందంగా. దానికి కాంపన్సేషన్గా ప్రభుత్వం వారు వాళ్ళకి లబ్ధి జరగాలి కాబట్టి ల్యాండ్ పూలింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఎక్కడా కూడా ఇండియాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. ఇది ఒక హిస్టరీ. ఇది హిస్టరీ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా. అయితే 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వటం వల్ల వాళ్ళకి 1000 గజాలు, 1400 గజాలు, 1500 గజాలు రిటర్నబుల్ ప్లాట్స్ అలాట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో లబ్ధి పొందడం కోసం ప్లస్ ఇయర్లీ కౌలు ఇచ్చారు. సో ఏది ఇవ్వాలో అది ఇచ్చారు. దాంతో అందరూ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి ఇచ్చారు. ఈ ప్రాంతంలో అసైన్ ల్యాండ్, ఈ మొత్తం ల్యాండ్లో 2000 ఎకరాలు ఉంది. 2000 ఎకరాలు 1877 రైతులు అంటే అమరావతిలో సార్, అమరావతిలోనే ఈ 2000 ఎకరాలు ఇప్పుడు ఏదైతే కేసు పెట్టారో 1877 మంది రైతులు 2000 ఎకరాలు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడైనా అసైన్ ల్యాండ్ ఎకరం 2 ఎకరాల కంటే ఎక్కువ. ఇంతమంది రైతుల దగ్గర అప్పుడు ఏం చేశారంటే డెసిషన్ 2016లో ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ పాలసీ ఫ్రేమ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని జియో నంబర్ 41 ద్వారా ఒక జియో రిలీజ్ చేసి అప్పుడు అసైన్ ల్యాండ్ అమ్మకూడదు, కొనకూడదు అన్న నిబంధనని కొంత వైలేట్ చేసి, అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాల వాళ్ళకి లబ్ధి చెందాలి, వాళ్ళు నష్టపోతారు వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే అన్న సదుద్దేశంతో వచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఏం చేశారంటే మిగతా రైతుల్లాగే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చే ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇవ్వకపోయినా పర్వాలే. రెండోది వాళ్ళకి కూడా కౌలు ఇచ్చే ఏర్పాటు చేశారు. మూడోది వాళ్ళు ఒకవేళ అమ్ముకోవాలి, మేము గవర్నమెంట్కి ఇవ్వమంటే అమ్ముకోండి అన్నారు. మంచి వెసులుబాటు, వాళ్ళందరికీ లబ్ధి జరగాలని మంచి వెసులుబాటు కోసం చేశారు. చేసిన తర్వాత ఇది జీవో ద్వారా చేశారు, అయిపోయింది. 16లో జరిగింది. 2022లో కేసు పెట్టారు జగన్ గారి హయాంలో. జగన్ గారి హయాంలో మీరు అన్నట్టుగా రామకృష్ణారెడ్డి అని కేసు పెట్టారు. సరే, కోర్టు అన్ని
పరిశీలించింది ఇది పాల్తు అని చెప్పి కొట్టేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వాళ్ళకి చెందిన బ్యాచ్ అసైన్ ల్యాండ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు ఒక అభియోగం. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో జీవో నంబర్ 596 తీసుకొచ్చి 1,13,000 ఎకరాలు ఎందుకు దొబ్బేశారు? ఇదే దళితులు, ఇదే ఎస్సీలు, ఇదే ఎస్టీలు, ఇదే బీసీలు అసైన్ ల్యాండ్ 1,00,000 పైగా సార్. 1,13,000 ఎకరాల 200 ఎక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దొబ్బేశారు? ఇప్పుడు అదొక కేసు ఉంది, ఆఫ్ కోర్స్ ఉంది, అది ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలతో సహా ఉంది. ఇదేం చేశారు వీళ్ళు? ఈ అసైన్మెంట్ ల్యాండ్ 10 years ఎవరైతే వీళ్ళ ఆధీనంలో ఉంటుందో ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు 10 years గనక ఉంటే వీళ్ళు అమ్ముకోవచ్చు, కొనవచ్చు అనేది జీవో నంబర్ 596 తీసుకొచ్చారు. జీవో రిలీజ్ కావడానికి ముందు జీవో తెస్తున్నామని వాళ్ళకే తెలుసు కాబట్టి ఈ ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ అసైన్ ల్యాండ్స్ వీళ్ళు కొనేశారు. వాళ్ళు ఎందుకు అమ్మారు? ఇది కొనకూడదు, అమ్మకూడదు అనే తెలుసు వాళ్ళకి. జీవో వస్తుందని తెలియదు కదా, అందుకని ఎంతో కొంత లేబా ఈసారి పెద్ద పైసలు ఇస్తున్నాడని చెప్పి అమ్మేశారు. అట్లా మొత్తం సాధ్యమైన చోట 1,13,000 ఎకరాలు వీళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత జీవో రిలీజ్ చేశారు. జీవో ఏముంది? అమ్మొచ్చు, కొనొచ్చు. నష్టపోయింది ప్రీ ప్లాన్డ్ క్రైమ్, ఇది క్రైమ్ కదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. మరి నష్టపోయింది వాళ్ళు. అక్కడ నష్టం కలిగింది దళిత బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దళితులకి నష్టం చేసి వాళ్ళు పరిపాలించినప్పుడు ఇక్కడ అమరావతి ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రైతులకి లబ్ధి జరిగితే ఇక్కడ కేసు పెడతారా? మరి ఇక్కడేం పెట్టాలా? ఇక్కడ ఈ పని చేసిన వాళ్ళు ఇక్కడ కేసు పెడతారా? ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొక కేసు ఉంది, మద్యం పాలసీ మీద. ఇంకా కొట్టివేయాల, ఇసుక మీద ఇంకా కొట్టివేయాల, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇన్నర్ రింగ్ రోడ్, వీటన్నిటి మీద కేసులు కొట్టేశారు. మరి ఇదే మద్యం పాలసీ, ఇదే మద్యం కేసు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మద్యం స్కామ్ చేసింది జగన్ రెడ్డి గారు కదా. 2,000 మంది ఏమైపోయారు? చనిపోయారు. 1,13,000 మంది అనారోగ్యం పాలయ్యారు. ఒక్క జంగారెడ్డిగూడెంలోనే 37 మంది చనిపోయారు. కల్తీ మద్యం, పిచ్చి మద్యం తాగి 3,500 కోట్లు స్కామ్ చేశారు. ఈ రోజు నిన్న కూడా విచారణ చేశారు. ఆ మద్యం ట్రాన్స్పోర్ట్ స్కామ్ లో ఈ బ్యాచ్ అంతా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ స్కామ్, సీసాల స్కామ్, కాటన్ స్కామ్, బాటిల్స్ స్కామ్, అందులో ఇన్ని రకాల సబ్ స్కామ్ చేసి మద్యం పాలసీలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. కక్షతో అంటే లూటీ చేసేది, అన్యాయం చేసేది, దౌర్జన్యం చేసేది, దోపిడీ చేసేదంతా చేసి దానికి ఉల్టా ఎదుటోడి మీద కేసు పెట్టడం. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ అన్యాయం? చేసేదంతా లూటీ. ఇసుక దందా ఇప్పుడు ఈ మధ్య నిన్న కూడా పేపర్లో వచ్చింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదే ఇసుక దందా మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. అంటే ఒకవైపు వీళ్ళు చేస్తుంది ఏంది, చేసింది ఏంది, చరిత్ర ఏంటి, ఇప్పుడు పెడుతున్న కేసులు ఏంటి? వాళ్ళు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఇంతకు ముందు నమ్మేటోళ్ళము, ఇప్పుడు ప్రజలు అంతా బాగా సోషల్ మీడియా ప్రభావం వల్ల అందరికీ అన్ని తెలుస్తున్నాయి. కానీ ఈ విధంగా ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం చేశారు, మరి ఉల్టా వీళ్ళు చేస్తుంది ఏంటి? ఏది న్యాయం? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఎందుకు ఈ కుట్ర కోణం? రాజకీయ లబ్ధి పొందుతారా దీనివల్ల? ప్రజలకి నిజాలు ఇవాళ కాకపోతే రేపు తెలియవా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఈ కేసులన్నీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడు అవి ఫాల్తు కేసులు అని తెలియలేదా? కొంత టైం పట్టి ఉండొచ్చు, కానీ తెలిసినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు అన్నీ చేసేసి మళ్ళీ ఉల్టా పల్టా ఇట్లా కేసులు పెడుతున్నారు. ఇదే నిన్న లేటెస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తా. సింగయ్యని కారు కింద నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కించి పక్కన పడేసి వెళ్ళిపోయారు పొదల్లో. మొన్న సింగయ్య, నిన్న దానయ్య, రేపు ఎవరయ్యా? అర్థం కాని పరిస్థితి. జగన్ కి జాలి లేదా, మానవత్వం లేదు. పైగా అటువంటి చేసిన వాళ్ళని మళ్ళీ సమర్థించటం, పిల్లోడు అంటాం. మరి ఈడు పిల్లోడైతే కోడికత్తి సీను వాడు పిల్లోడు కదా, అప్పుడు 18 years కదా. మరి అన్ని ఎందుకు పెట్టారు కేసు? కనీసం వాళ్ళ తల్లి అసలు ఏంటి ధోరణి? అది నా ఆవేదన. చేసేదంతా ఇక్కడ అనేది వేరే వాడిని. ఏమన్నా పొంతన ఉండాలి కదా చేసేదానికి, చెప్పేదానికి. వాట్ ఇస్ దిస్ అండి? ప్రజలు అంత అమాయకులు అనుకుని జగన్మోహన్ కానే కాదు, ఇంత ముందు అయి ఉండొచ్చు, ఇప్పుడు కానే కాదు. వీళ్ళకంటే ఇంటలెక్చువల్స్. స్క్రిప్ట్ ఎవడిస్తున్నాడో నాకు తెలియదు, కానీ స్క్రిప్ట్ ఇచ్చేటోడిని మార్చండి అయ్యా అని కూడా గతంలో నేను చెప్పాను. ఎందుకంటే చేసేదేంటి ఇక్కడ, మీరు మాట్లాడేదేంటి, చెబుతుందేంటి, ఎక్కడన్నా లింక్ ఉందా? వాట్ ఇస్ దిస్ అండి? అన్ని విషయాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చేసేవన్నీ తప్పుడు పనులు అని ఒక సామెత కూడా వేశారు సార్. దూరేదేమో అని ఇంకేదో చెప్పారు. సో ఇప్పుడు ఇది వాళ్ళకే రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా మీరు చాలా క్లియర్ గా. హిట్ అండ్ రన్ పార్టీ చేసే పనులన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. రోజుకు ఒక ఎగ్జాంపుల్ నాకు టైం ఇస్తే గంట చెప్పగలను. ఎన్ని ఎగ్జాంపుల్స్ అని కోట్ చేయగలం మనం? చేసేదేంటి, చెప్పేదేంటి? వాట్ ఇస్ దిస్? సో ప్రజలు చాలా విఘ్నులు. ఎస్, అల్టిమేట్ గా, నో డౌట్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.